ప్రకృతి రైతన్నపై కన్నెర్ర చేసింది. ఆరుకాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చే సమయంలో తమ ఇంట ధాన్యం సిరులు కురుస్తాయనుకుంటే ఈదురుగాలులతో కూడిన అకాల వర్షం పంటలను నేలపాలు చేసింది. రైతన్నల ఆశయాలను అర్యాసలు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన వడగండ్ల వాన రైతుల కంట నీరు పెట్టించింది. అకాల వర్షం దెబ్బకు వేలాది ఎకరాల్లో పంట నష్టం జరిగింది. అకాల వర్షంతో అపార నష్టం ఏర్పడింది. ఇటీవల కురిసిన వడగండ్ల వర్షానికి హనుమకొండ జిల్లా ఆత్మకూరు తామెర మండలం కేంద్రంలో అకాల వర్షానికి దెబ్బతిన్న మొక్కజొన్న, క్యాబేజీ తోటలను ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి పరిశీలించారు. వర్షం కారణంగా పూర్తి స్థాయిలో రైతులకు నష్టం జరిగిందన్నారు. పంట నష్టంపై అధికారులు త్వరగా అంచనా వేయాలని సూచించారు. రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. కౌలు రైతులకు కూడా న్యాయం చేస్తామని తెలిపారు. పరకాల, నడికూడ మండలం కేంద్రాల్లో అకాల వర్షంతో దెబ్బతిన్న పంటలను నేరుగా రైతుల ఖాతాలో డబ్బులు జమ అవుతాయని తెలిపారు. ఖమ్మం జిల్లా వేంసూరు మండలం రాయుడుపాలెం గ్రామంలో గాలివాన బీభత్సం వల్ల మొక్కజొన్న రైతు రోడ్డున పడ్డాడు. ఎకరానికి 35,000 నుండి 40,000 వరకు పెట్టుబడి పెట్టి తీర పంట చేతికి వచ్చే సమయానికి అకాల వర్షంతో పంట పడిపోయి తీవ్ర నష్టం కలిగించింది. ఇంకొక 20 రోజుల్లో పంట చేతికి వస్తుందని ఆశపడ్డామని, ఈ క్రమంలో అకాల వర్షం రైతులు కంట నీళ్లు మిగిల్చిందని రైతులు వాపోయారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని, లేకపోతే ఆత్మహత్య శరణ్యమని రైతులు కక్కులు పెడుతున్నారు. చిన్న రైతుకారులకు ఈ ప్రాంతంలో సుమారు 200 నుంచి 300 ఎకరా మొక్కజొన్న పంట వేశారు. ఏదేమైనా ప్రభుత్వం తమ ఆవేదన అర్థం చేసుకుని రైతులను కాపాడాలని కోరారు. అప్పులు తెచ్చి పెట్టానండి. 10 ఎకరాలు, ఎకరానికి వచ్చేసి 45,000 50,000 మధ్య అయిందండి పెట్టుబడి. మందులు కొట్టుకాడ అప్పులండి. వ్యవసాయానికి అప్పు తీసుకొని పెట్టుబడి పెట్టినండి. నోటికాడికి వచ్చే టైంకి పాడైపోయిందండి. ఏమో ప్రభుత్వం వచ్చి ఆదుకొని మాకు ఏదో సహాయం చేస్తేనే బతుకోండి, లేకపోతే రోడ్డు మీద పడతాం పిల్లలు. మేము 10 నుంచి 15 ఎకరాలు మొక్కజొన్న వేసామండి. మొక్కజొన్న వేస్తే అకాల వర్షాలలో ఇట్లా పాడయ్యి ఫస్ట్ నష్టమైంది. ఎకరానికి వచ్చి 40 నుంచి 45,000 లోపు ఖర్చు అవుతుందండి. మందులు కొట్టుకాడ అయితే అప్పులు తీసుకురావటం అయితే ఎక్కడైతే మొత్తం అప్పులు తీసుకొచ్చాం, వడ్డీ తీసుకొచ్చినా అన్ని అప్పులు తీసుకొచ్చి పెట్టామండి. ఇప్పుడు భూమి మీద పోసాం మొత్తం డబ్బులన్నీ. 10 ఎకరాల నుంచి 4 లక్షల ఖర్చే కనపడుతుందండి. ఈ వచ్చే ఆదాయం ఎంత అనేది తెలియదు మాకు. తర్వాత ఈ ఖర్చు ప్రభుత్వం ఏదైనా ఆదుకోకపోతే ఈ పంట నష్టానికి పిల్లలతో మేము రోడ్డును పడి అన్ని. ములుగు జిల్లా వాచేడు, వెంకటాపురం మండలాల్లో 4 రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలకి మిర్చి పంటలు తీవ్ర నష్టం వాటిల్లింది. కళ్ళాల్లో ఆరపోసిన మిర్చి తడిపోవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. అకాల వర్షం నిండా ముంచిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతేడాది మిర్చి రైతులకు మార్కెట్లో స్వల్పంగా గిట్టుబాటు ధర పెరిగి కొంత ఆర్థిక పరిస్థితులు మెరుగయ్యాయి. ఇంతలో ప్రకృతి వారిపై కన్నెర్ర చేసింది. ప్రకృతి ఉగ్ర రూపం దాల్చడంతో ఎన్నో ఆస్తులు పెట్టుకున్న రైతులు కళ్ళ నీళ్లు నిండిపోయాయి. రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని, అప్పుడే రైతు రాజ్యం వస్తుందని, గ్రామాన రైతులు అభివృద్ధి సాధిస్తారని అంటున్నారు. రాత్రి నుంచి ఎడతెరిపిగా కురిసిన వర్షాలకి రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారండి. రాత్రి భారీ వర్షానికి మిర్చి రైతు కాలాలన్నీ నీట పాలయ్యాయి. వేసిన బొరకలు కూడా గాలులు బాగా రావడంతో మొత్తం కళ్ళలను తడిసిపోయాయి. లోమట్టు ప్రాంతంలో పోసిన కాయలని జల్లుమయ్యాయండి. దీన్ని ఆసరాగా తీసుకొని మార్కెట్ కమిటీ యాజమాన్యం రైతులకి ధరలు తగ్గించి ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయండి. అలా జరగకుండా ప్రభుత్వమే కఠిన చర్య తీసుకోవాలండి. అలాగే తడిసిన కళ్ళలన్నీ కానీ మిర్చి రైతులందరినీ కూడా ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుంటున్నానని డిమాండ్ చేస్తున్నానండి. రాత్రి నుంచి ఎడతెరిపిగా కురిసిన వర్షాలకి రైతులు చాలా. గులాబ్ తుఫాను ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో పలు జిల్లాల్లో పంటలు తడిసే రైతన్నలను
కంటతడి మిగిలించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములుకుపల్లి మండలం రాచన్నగూడెంలో గత రాత్రి కురిసిన వర్షానికి ఓ రైతు 4 ఎకరాల్లో వేసిన జీడి మామిడి తోటలో తొలి దశలో ఉన్న జీడి మామిడి నేల రాలిందని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రతి సంవత్సరం 4 లక్షల రూపాయలు ఆదాయం వచ్చేదని, ఈసారి వర్షం వల్ల 4 లక్షల రూపాయలు నష్టం వచ్చిందని రైతు వాపోయాడు. అకాల వర్షం వల్ల జీడి మామిడి తోట పంట నష్టం వాటిల్లిందని తెలిపారు. అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం కేసీఆర్ ఆదుకోవాలని డిమాండ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలంలో అకాల వర్షాలతో మిర్చి రైతులు తీవ్రంగా నష్టపోయారు. పంట చేతికి వచ్చే సమయంలో వడగండ్ల వాన అన్నదాతని తీవ్ర నష్టాలు పాలు చేసింది. తాలిపేరు పరివాహక ప్రాంతాల్లో ఇసుకపై మిర్చి ఆరపోసిన రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. తాలిపేరు గేట్లు ఎత్తేస్తే పూర్తి పంట తడిసే అవకాశం ఉందని భయపడ్డారు. దీనిపై వెంటనే అప్రమత్తమైన రైతులు తాలిపేరు ఏఈవీతో మాట్లాడారు. గేట్లు ఎత్తివేయొద్దని చెప్పడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు. కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో గత 2 రోజుల నుంచి కురుస్తున్న అకాల వర్షాలు, వడగండ్ల వానతో రైతాంగంగా తీవ్ర నష్టం జరిగిందని, ఆ నష్టాన్ని అంచనా వేయడానికి సంబంధించిన అధికారులు వెంటనే పంపించాలని మాజీ ఎంపీ పొన్నాల ప్రభాకర్ డిమాండ్ చేశారు. వెంటనే జరిగిన నష్టంపై కలెక్టర్ నివేదిక రూపొందించాలని, మంత్రులతో పాటు సీఎంకు పంపించాలని కోరారు. వెంటనే చర్యలు తీసుకునేలా స్థానిక ఎమ్మెల్యేలు కృషి చేయాలని కోరారు.